వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో ఏకంగా 26వ స్థానానికి పడిపోయింది. 26వ స్థానానికి పడిపోయింది. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ నిర్వహించినటువంటి స్మార్ట్ పోలీసింగ్ సర్వేలో ఒకప్పుడు నెంబర్ 1గా నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ తాజాగా కేంద్ర హోంశాఖ పనితీరు అంచనాల్లో వెనుకబడిందన్న కథనాలు కూడా రియల్గానే నిజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయినా కూడా లా అండ్ ఆర్డర్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2021లో ఫ్రెండ్లీ పోలీసింగ్, అదేవిధంగా పారదర్శకత, ప్రజల నమ్మకం, సాంకేతిక వినియోగం వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది. 2023, 2024లో సిఎన్డిఎస్ మరియు కామన్ కాస్ సంస్థల సర్వేలో కూడా దేశంలో 2వ ఉత్తమ పోలీస్ వ్యవస్థగా గుర్తింపు పొందింది ఆంధ్రప్రదేశ్. అరెస్టుల సమయంలో నిబంధనల పాటింపు, అదేవిధంగా ధర్నాల సమయంలో సంయమనం వంటి అంశాల్లో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి అని చెప్పేసి అప్పటి నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు, నిర్వహణ సమర్థత ఏ విధంగా ఉంది? సాంకేతిక వినియోగం వంటి విభాగాల్లో ఏపీకి తక్కువ మార్కులు రావడం జరిగింది. హర్యానా, గోవా వంటి రాష్ట్రాలు ముందంజలో ఉంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయింది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం కలిపి 36 పోలీస్ శాఖల పనితీరు మీద కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదికలు ఆంధ్రప్రదేశ్ 26వ స్థానంలో నిలవడం చాలా దారుణమైనటువంటి పత్రం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది. రాష్ట్రంలో రాజకీయ ఒత్తిళ్లు, అంతేకాదు కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, నిబంధనలకి విరుద్ధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ విచిత్రమైనటువంటి కేసులు పెట్టి నిబంధనలను పక్కన పెట్టేసి అరెస్టులో ఎదగడం, అసలు అవి దేశంలో ఇంకా ఉంటాయేమో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇంత ఘోరంగా అయితే ఏ రాష్ట్రంలో ఉండదు. పక్కనే తమిళనాడు రాష్ట్రం ఉంది. విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసి చాలా రోజులు అయిపోయింది. ఇప్పటివరకు అలాంటి సంస్కృతి అక్కడెక్కడగానే కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంస్కృతి అక్కడెక్కడగానే కనిపించట్లేదు. చాలా పీస్ఫుల్గా నడిచిపోతుంది. అక్కడ పోలీస్ శాఖను రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు పరికరాల కొరత కూడా పనితీరు మీద ప్రభావం చూపుతుందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఏపీ పోలీస్ వ్యవస్థ అట్టడుగు స్థానానికి పడిపోయింది అంటే దానికి ప్రధాన కారణం కూటమి నాయకత్వమే కదా. కూటమి నాయకత్వమే అని చెప్పేసి రెడ్ బుక్ అంటూ పోలీస్ వ్యవస్థలో మితిమీరినటువంటి జోక్యంతో వచ్చేటువంటి ఫలితమే ఇవి అని చెప్పేసి చాలామంది ఆరోపణ కూడా చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి మంచిదే? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇలా ఉంటే పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతారు? ఏ బిజినెస్ మ్యాన్ సరే ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇవన్నీ చూస్తారు. కేంద్ర ప్రభుత్వం యొక్క గణాంకాలు చూస్తారు. లా అండ్ ఆర్డర్ ఏముంది, ఎలా ఉంది, అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయి, అధికార పక్షం ఎలా ఉంది అని చెప్పేసి వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇవన్నీ బాగుంటేనే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతారు.